అస్సలాము అలైకుం. హాయ్, హలో, నమస్తే. నేను మీ ఖ్వాజా మొయినుద్దీన్. ఈరోజు మనం నీడీ పీపుల్ కోసం స్పెషల్గా చికెన్ బిర్యానీ చేస్తున్నాం. అదే ఒక డిఫరెంట్ వేలో గీ రోస్ట్ చికెన్ బిర్యానీ. రెగ్యులర్గా మనం చేసే చికెన్ బిర్యానీ కాకుండా కొంచెం దానికి భిన్నంగా ఈరోజు మనం గీ రోస్ట్ చేసి అదే చికెన్ని బాస్మతి రైస్తో దమ్ చేసి అద్భుతంగా చేయబోతున్నాం. కానీ ప్రాసెస్ చాలా ఈజీ. నవాబ్స్ కిచెన్ స్టైల్లో ఎలా చేస్తున్నామో చూద్దాం పదండి. గీ రోస్ట్ చికెన్ బిర్యానీ. ఆబ్వియస్లీ రోస్టెడ్ చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది. దాంతోపాటు మనం ఈరోజు దాన్నే ఒక డిఫరెంట్ వేలో గీ రోస్ట్ చికెన్ బిర్యానీ చేస్తున్నాం. ఈ ప్రాసెస్ స్టార్ట్ చేయడం కోసం ముందుగా బాండీ పెట్టాం. బాండీలో వేడైపోయింది. దీంట్లోనే మనం రోస్టెడ్ మసాలా ప్రిపరేషన్ కోసం ముందుగా ధనియాలు యాడ్ చేద్దాం. ధనియాలతో పాటు దీంట్లోనే మనం మిరియాలు, జీలకర్ర, సోంఫ్, మెంతులు, ఇంకొన్ని లవంగాలు ఇవన్నీ యాడ్ చేసి ఇదే ధనియాలతో పాటు రోస్ట్ చేద్దాం. వీటన్నింటితో పాటు దీంట్లోనే మనం ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేద్దాం. అన్ని మసాలాలు చక్కగా వేయించాక దీన్ని మనం బాండీలోండి తీసి దీంట్లోనే ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి మిక్సీలో బ్లెండ్ చేద్దాం. రోస్ట్ చేసిన ఇవే మసాలాల్లో మనం అల్లం, వెల్లుల్లి చిన్న చిన్న ముక్కలుగా కోసి దీంట్లోనే యాడ్ చేద్దాం. ఈ అన్ని మసాలాల్లో మనం ఎప్పుడైతే మనం బ్లెండ్ చేస్తున్నామో మిక్సీలో అప్పుడే నిమ్మరసం యాడ్ చేసి దీంతోపాటు ఈ చింతపులుసు కూడా యాడ్ చేసి చక్కని పేస్ట్ చేశాక అదే పేస్ట్ని మనం చికెన్ మ్యారినేషన్లో యూస్ చేద్దాం. ముందుగా వీటన్నింటిని మిక్సీలో బ్లెండ్ చేద్దాం. రోస్టెడ్ మసాలా పేస్ట్. ఇదే పేస్ట్ని మనం చికెన్ మ్యారినేషన్లోకి వాడదాం. ఇదే చికెన్లోకి మనం ఈ రోస్టెడ్ పేస్ట్ని యాడ్ చేసి చక్కగా మిక్స్ చేశాక అరగంట పాటు మ్యారినేషన్ కోసం ఉంచుదాం. ప్రాసెస్ స్టార్ట్ చేయడం కోసం లగన్లో ముందుగానే కొంచెం ఆయిల్ యాడ్ చేసాం. ఆయిల్ వేడైపోయింది. దీంట్లోనే మనం స్వచ్ఛమైన నెయ్యి యాడ్ చేద్దాం. నెయ్యి యాడ్ చేశాక దీంట్లోనే మనం సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేద్దాం. ఇదే ఉల్లిపాయల్లో మనం పసుపు కూడా యాడ్ చేద్దాం. ఇదే ఉల్లిపాయల్లోకి మనం చికెన్ యాడ్ చేద్దాం. అన్ని మసాలాలతో పాటు చికెన్ ఒక 5 నిమిషాలు వేడి మీద ఉడికాక దీంట్లోనే మనం పెరుగు యాడ్ చేద్దాం. ఇదే పెరుగుతో పాటు ఉప్పు కూడా యాడ్ చేద్దాం.
చికెన్ని చక్కగా మిక్స్ చేశాక దీంట్లోనే మనం లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేద్దాం. ఘీ రోస్ట్ చికెన్ ప్రాసెస్ అయితే అయిపోయింది. దీన్ని ఇంకా మరింత టెంప్టింగ్ చేయడం కోసం దీంట్లోనే మనం కరివేపాకు కూడా యాడ్ చేశాక దీంట్లోనే మనం ఏదైతే బాస్మతి రైస్ మనం బాయిల్ చేస్తున్నామో అది దీంట్లోకి యాడ్ చేద్దాం.